హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శైవి నెరేషన్స్. ఈ మూవీ 1997లో వచ్చిన అనుకొండ మూవీకి 2025లో వచ్చిన రీమేక్. ఈ మూవీ బాల్యమిత్రులైన డాగ్, గ్రిఫిన్, కెన్నీ, సైమన్స్ వీళ్ళ కథ. ఇక్కడ చూపిస్తున్న ఆయనే డాగ్. ఇతను వెడ్డింగ్ షూట్స్ చేస్తూ ఉంటాడు. ఇందులో మన గ్రిఫిన్ చాలా రోజుల తర్వాత తనకి యాక్టింగ్ ఛాన్స్ వస్తుంది. బట్ అతను బాగా చేయట్లేదని షూటింగ్ నుంచి తప్పించేస్తారు. దానికి అతను చాలా ఫీల్ అవుతాడు. బయటకు వస్తున్నప్పుడు అనుకుండా పోస్టర్ చూస్తాడు. తర్వాత డాగ్ బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం తన కొడుకు ఇంకా తన వైఫ్ చిన్ననాటి ఫ్రెండ్స్ని పిలుస్తారు. వాళ్ళని చూసి అతను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు. అందరూ కలిసి తాము చిన్నప్పుడు నటించిన సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కోసం తీవ్ర అసంతృప్తితో ఉంటారు. అలాంటి టైంలో గ్రిఫిన్ తన ఫేవరెట్ ఫిల్మ్ అనుకొండాని రూపొందించడానికి హక్కులు లభించాయంటూ చెప్తుంటాడు. అది విన్న ఫ్రెండ్స్ అందరూ చాలా ఉత్సాహంగా సినిమా తీసేందుకు డిసైడ్ అవుతారు. ఆ సినిమాకి అయ్యే ఖర్చుల కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటారు. అనుకొండ ఒక క్లాసిక్ ఫిల్మ్, దాన్ని మనం తీస్తున్నామని సంబరపడుతూ ఉంటారు. అప్పుడు ఒక చిన్నపాటి అనుకొండ స్నేక్ ని అరేంజ్ చేసుకుంటారు షూటింగ్ కోసం. అప్పుడు గ్రిఫిన్ తన 3 ఫ్రెండ్స్ ఇంకా పాములు పట్టేవాడితో సహా అమెజాన్ అడవులకు బయలుదేరడానికి సిద్ధమవుతాడు. అమెజాన్ ఫారెస్ట్ కి వెళ్లేందుకు ఒక షిప్ ని అరేంజ్ చేసుకుంటారు. ఆ షిప్ ని ఒక మహిళ నడుపుతూ ఉంటుంది. ఆమెని సస్పీషియస్గా చూపిస్తారు. ఆమెనెవరో వెంబడిస్తూ ఉంటారు. ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళాక వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తారు. షూటింగ్కి తీసుకొచ్చిన చిన్నపాటి పాముని చూసి గ్రిఫిన్ చాలా భయపడి దానిని నీళ్ళలోకి తోసేస్తాడు. అది ఒక బ్లేడ్ పైన పడి దాని తల కట్టయి చచ్చిపోతుంది. అప్పుడు ఆ పాము యజమాని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు షూటింగ్ మధ్యలో ఆగిపోతుంది కాబట్టి షూటింగ్ కోసం ఇంకొక పాము కావాల్సి ఉంది. దాన్ని వెతకడానికి కోసం ఈ గ్రిఫిన్ ఇంకా ఆ పాములు పట్టేవాడు వెళ్తారు. అడవిలోకి దిగుతారు. దాన్ని వెతికే క్రమంలోనే ఆ పాములు పట్టేవాడిని అమాంతం ఒక భారీ అనుకొండ వచ్చి మింగేస్తుంది. మన హీరో గ్రిఫిన్ చూసి ఉండడు. తనెక్కడో దారి తప్పిపోయాడని చెప్పి షిప్ లోకి వెళ్లి తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి అతన్ని వెతకడానికి షిప్ నుంచి దిగుతారు. అప్పుడే వాళ్ళు అడవిలోకి వెళ్లి దారి తప్పిపోతారు. అప్పుడు వాళ్ళకి కొంత దూరం వెళ్ళాక ఒక పాత కార్ కనపడుతుంది. ఆ కార్ లోకి ఎక్కి కూర్చుంటారు. అప్పుడే ఆ అనకొండ మింగేసిన శాంటియాగోని, అంటే పాములు పట్టేవాడిని కక్కేస్తుంది. ఆ కక్కిన బాడీ, డెడ్ బాడీ వాళ్ళ మిర్రర్ పైన పడుతుంది. అది చూసి వాళ్ళు చాలా భయపడిపోతారు. అక్కడి నుంచి వెంటనే కార్ స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్తారు. ఇలా వెళ్తున్న క్రమంలోనే వాళ్ళ వెనక కొంతమంది 2 వీలర్స్ పైన వెంబడిస్తారు. ఆ వెంబడించే వాళ్ళు షిప్ ని నడిపే మహిళనే వెంబడిస్తారు. కానీ వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. మిగిలిన వాళ్ళకి ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళని హెల్ప్ తీసుకుందాం, మనం ఈ అనుకొండ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈలోపే ఆ షిప్ ని నడిపే మహిళ గన్ను తీసి వాళ్ళని కాల్ చేస్తుంది. అరే, వాళ్ళని ఎందుకు అలా కాల్ చేసావు, మనం వాళ్ళ హెల్ప్ తీసుకుండే వాళ్ళం కదా అని వీళ్ళంటే అప్పుడు ఆమె చెప్తుంది, వాళ్ళు అక్రమంగా గోల్డ్ని డిగ్గింగ్ చేసి స్మగిల్ చేసేవాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అందుకే వాళ్ళని చంపేశాను అని చెప్తుంది. అయితే వీళ్ళందరూ ఎలాగోలా మళ్ళీ షిప్లోకి చేరుకుంటారు. మిస్టర్ డాగ్ ఆ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈమె గన్ ఫైరింగ్ నచ్చి ఈమెను మూవీలో పెట్టుకుంటాడు. స్టోరీ లైన్ని మార్చేసి గ్రిఫిన్ని పక్కన పెట్టి ఈమెతో షూటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి ఇంకొక షిప్ కనపడుతుంది. ఆ షిప్లో ప్రయాణిస్తున్న వాళ్ళని అడిగితే వాళ్ళు అనుకొండ సీక్వెల్ని తీస్తున్నాము, అందుకే వెళ్తున్నాము అంటారు. అప్పుడే ఫ్రెండ్స్ అందరికీ డౌట్ వచ్చి గ్రిఫిన్ని అడుగుతారు, నీ దగ్గర మూవీ రైట్స్ ఉన్నాయి కదా, నువ్వే చెప్పావు మూవీ రైట్స్ ఉన్నాయని, అంటే ఇదంతా అబద్ధమా అని అడుగుతారు. అప్పుడు మన హీరో గ్రిఫిన్ చాలా బాధపడి నేను ఈ మూవీ నుంచి తప్పుకుంటాను అని చెప్పి తన చిన్న బోట్ వేసుకొని ఆ పెద్ద షిప్ అనుకొండ మూవీ తీస్తున్నామన్నారు కదా, ఆ షిప్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ షిప్ మొత్తం ఛిద్రమైపోయి కనిపిస్తుంది. ఈ విషయం తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. కానీ ఆ షిప్లో తన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించి ఉండరు. వాళ్ళందరూ షూటింగ్ కోసం మళ్ళీ అడవిలోకి దిగుతారు. అయితే వాళ్ళని వెతుక్కుంటూ ఒక గన్ పట్టుకుంటూ వెళ్తాడు మన హీరో. అప్పుడే ఆ షిప్ నడిపే లేడీ అడవి లోపలికి తీసుకెళ్ళి ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్తుంది. అక్కడ కొన్ని బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్ని నీటిలో నుంచి బయటికి తీయమని ఫోర్స్ఫుల్గా గన్ పెట్టి వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ అర్థమవుతుంది ఈ మహిళనే ఆ గోల్డ్ని మైనింగ్ చేసి స్మగిల్ చేస్తుంది అని. లోపు ఒక పోలీస్ వచ్చి ఆమెని గన్తో బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టైంలోనే మన హీరో ఎంటర్ అయి గన్తో ఆ పోలీస్ని ఫైర్ చేసేస్తాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ అయ్యో అనుకుంటారు. అప్పుడే ఒక భారీ అనుకొండ వచ్చి షిప్ నడిపే మహిళని అమాంతం మింగేస్తుంది. వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ ఆ భారీ అనుకొండ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరిగెడుతూ ఉంటారు.
ఆ భారీ అనకొండ వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. ఆ భారీ అనకొండ నోటికి మిస్టర్ డాగ్ చిక్కుతాడు. డాగ్ ని ఆ భారీ అనకొండ మింగేస్తుంది. అయితే డాగ్ హెఫ్టీ పర్సనాలిటీ అవ్వడంతో అతనితో పాటు ఒక అడవి పందిని కూడా కక్కేస్తుంది. డాగ్ బాడీతో పాటు అడవి పంది బాడీ కూడా ఈ ఫ్రెండ్స్ కి దొరుకుతుంది. అయితే అనకొండ నుంచి తప్పించుకోవడానికి డాగ్ ఇంకా అడవి పంది బాడీస్ ని యూజ్ చేద్దాం అనుకుంటారు. డాగ్ ది భారీ కాయం కాబట్టి దానికి అడవి పందిని కూడా జత చేసి వాళ్ళిద్దరిని స్నేక్కి ఎరగా వేద్దాం అనుకుంటారు. అప్పుడు ఆ స్నేక్ మింగడానికి చాలా కష్టపడుతుంది, అలాగే టైం తీసుకుంటుంది అని. ఈ లోపు వాళ్ళు తప్పించుకోవచ్చు కదా. అయితే స్నేక్స్కి ఎలుకలంటే ఇష్టమని కెన్నీ ఎలుకని కూడా డాగ్ నోటిలో పెడతాడు. సీన్ చూడటానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడే ఆ భారీ అనకొండ డాగ్ వెనకాలుగా వస్తుంది. అది చూసి గ్రిఫిన్ ఇంకా ఫ్రెండ్స్ పరిగెడతారు. అప్పుడే డాగ్ కి కూడా మెలకువ వచ్చి అనకొండకి దూరంగా పరుగు పెడతాడు. ఆ డాగ్ కి కట్టిన అడవి పంది కూడా బ్రతికిపోతుంది. మొత్తానికి ఎలాగోలా వీళ్ళందరూ అనకొండ సీక్వెల్ తీస్తున్న షిప్ దగ్గరికి వస్తారు. అక్కడే వారికి ఐస్ క్యూబ్ కనపడతారు. ఇతన్ని మనందరం అనకొండ 1లో చూసుంటాం. అనకొండ 1 వీళ్ళందరి ఫేవరెట్ మూవీ కాబట్టి ఇతన్ని చూసి వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. ఆ ఎక్సైట్మెంట్ లో వాళ్ళు భయాన్ని విడిచిపెట్టి అతనితో సెల్ఫీలు దిగుతారు. అప్పుడే మన ఐస్ క్యూబ్, నేను షూటింగ్ టీంని కాపాడాలి, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి అని అంటారు. వెళ్తూ ఈ షిప్ చుట్టూ ఫైర్ హబ్స్ ఉన్నాయి, మీరు దాన్ని ఇక్కడికి రప్పించి దాన్ని అంతం చేయొచ్చు అని వెళ్తూ ఒక గన్ని కూడా ఇస్తారు. అలా ఆ ఫైర్ హబ్తో అనకొండని అంతం చేయాలని చూస్తారు. బట్ అయినా అప్పటికి కూడా ఆ భారీ అనకొండ కొన్ని దెబ్బలతో వాళ్ళని వెంబడిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఒక డెడ్ ఎండ్కి చేరుకుంటారు. దగ్గరగా ఆ పాము రావడంతో గ్రిఫిన్ గన్తో కాల్చేస్తాడు. అయినా అది బ్రతికే ఉంటుంది. అప్పుడే గ్రిఫిన్ వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన డాగ్ దాని తలపైన అమాంతం పడిపోతాడు. దాని తలపైన పడి డాగ్ తన కొడుకు సెంటిమెంట్గా ఇచ్చిన ఒక కాపీ ఆస్కార్ అవార్డుతో పొడి చేస్తాడు. అండ్ ఫైనల్లీ మన అనకొండ చనిపోతుంది. ఇదంతా చాలా అడ్వెంచరస్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. వాళ్ళ చిన్నప్పటి మూవీని గుర్తు చేసుకుని దాంతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఆ పాముని చంపేసి వాళ్ళు అనుకున్న మూవీని ఫినిష్ చేస్తారు. ఈ మూవీని అన్ఆథరైజ్డ్ గా తీస్తారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర కాపీ రైట్స్ లేవు కదా. ఫైనల్లీ ఈ మూవీ తీయడంలో సక్సెస్ అవుతారు. వీళ్ళకి కొత్త ఆఫర్స్ కూడా వచ్చుంటాయి. మీకు గనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.